మేనిఫెస్టోలో కూడా చేశారు. ఎన్నికలప్పుడు హామీ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, నేను భద్రత కల్పిస్తా, మీ శాలరీ కూడా 5,000 నుంచి 10,000కు చేస్తాను అని చంద్రబాబు గారు వాళ్లకు మేనిఫెస్టోలో సైతం పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో దాని గురించి నెగటివ్గానే మీ మంత్రులు రియాక్ట్ అయ్యారు. మరి మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? మీరిచ్చిన మేనిఫెస్టోలోనే మీరు వాగ్దానం చేసి కూడా మీరు నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని ఎలా గౌరవించాలి? చంద్రబాబు గారు దీన్ని మళ్ళీ ఆలోచన చేయాలి, వాళ్ళందరికీ భద్రత కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా శాండ్ ఉచితం అన్నారు, ఉచిత శాండ్లో ఉచితం పోయింది. మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇక చంద్రబాబు గారు 100 రోజులు నిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పేపర్లలో చూస్తే ఇది కూడా వచ్చింది, క్వార్టర్ 99కే అంట. 100 రోజుల్లో ఏం సాధించారు సార్ అంటే క్వార్టర్ 99కేనట. గత ప్రభుత్వమే మద్యం అమ్మింది, ఓన్లీ క్యాష్ అన్నారు, అదొక మద్యం మాఫియా నడిపారు. అప్పటి ప్రభుత్వంలో క్వార్టర్ ఎంత 200 అన్నట్టున్నారు, ఇప్పుడేమో క్వార్టరు 99కే. మందుబాబులంతా హ్యాపీ, వెరీ గుడ్. కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం సార్, గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి, తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా మంది మాతో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇలా మద్యం ఏరులై పారిస్తారేమో అన్న భయం కలుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. మద్యం కన్సంప్షన్కి ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో, మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా ప్రొపోర్షనేట్గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్, చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, ఇదేదో బాటా సేల్స్ సిస్టమ్ లాగా 99 అని మీరు సేల్స్ ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్నారేమో, కానీ మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది. షాపులు కూడా తగ్గించాలి. ఇంకేమైనా నేను కవర్ చేయలేదు? ఎనీథింగ్ యూ వాంట్ టు స్పీక్ అన్నా? ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఈ లడ్డూలకు సంబంధించి ఇది కోర్టు